హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి గార్డెన్. ఈరోజు అయితే పర్పుల్ యామ్ హార్వెస్ట్ అనమాట. లెట్స్ సీ ఎలా ఉంటుంది. మై గాడ్, కానీ ఒక్కటే వచ్చినట్టుంది. చూద్దాం. వద్దు, ఇరిగిపోతుంది. సో ఒక్క నిమిషం. సో ఇప్పుడైతే అందరూ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓపెన్ అవుతుంది. 3, 2, 1 గో. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. తొందరగా సబ్స్క్రైబ్ బటన్ బద్దలు చేసేయండి. అండ్ లైక్ కూడా కొట్టేయండి తొందరగా. సో ఇప్పుడు వస్తుంది. మీరు తొందరగా కొట్టేయాలి. ఇప్పుడు ఫాస్ట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయ్యా, నేను మీకైతే చూపిన అనమాట. సస్పెన్స్ అనమాట అది. సో లైక్ కొట్టేసిండ్రా. ఇన్ 3, 2, 1. వచ్చింది. ఈసారి మళ్ళీ పెడదాం. ఇది ఫస్ట్ టైం. పర్పుల్ యాము ఫస్ట్ టైం అండి. ఇంకా పోషకాలు కనిపిస్తే బాగా వచ్చేది. కొంచెం పిల్లల ఎగ్జామ్స్ పట్టించుకోలేదు నేను, అందువల్ల ఈసారి మంచి పోషకాలు చూసారా. పర్పుల్ కలర్ ఎలా కనిపిస్తుందో. చూసారా పర్పుల్ కలర్. లోపల ఏం కలర్ ఉంటుంది? పర్పుల్ ఉంటుంది. ఓ, లోపల కూడానా? కడిగి చూపిస్తాం. మళ్ళీ కడిగి చూపిస్తామండి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, పర్పుల్ యామ్ కడిగింది. ఎవరైతే దీన్ని కట్ చేసి అయితే చూద్దాం. చూసారా ఎంత బాగుంది. ఇప్పుడైతే కట్ చేద్దాం. చూసారా ఎంత బాగుంది. చెప్పురా. పర్పుల్ పెండ్లం అంటే పర్పుల్ యామ్ అనమాట. పర్పుల్ పెండ్లం లోపల ఇలా ఉంది చూడండి. లోపల భలే అందరం ఉంది చూడు. పర్పుల్ పెండ్లం ఇది. పర్పుల్ పెండ్లం భలే ఉంది కదా. దీంతో చిప్స్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. బాగుంటుంది. చిప్స్ బాగుంటుంది. నాకు ఇష్టం. చిప్స్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. పర్పుల్ యామ్ బాగుందండి. నచ్చిందా మీకు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను కొట్టండి. షేర్ చేయడం వల్ల మీ సొమ్మేం పోతుంది ఫ్రెండ్స్. గంట కొడితే. చూసారా జిగురు ఎట్లా వస్తుంది? జిగురు ఎలా వస్తుందో. వాచింగ్, సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. ఓకే, ఆన్ చేసా. ఇంకో చూసారా పర్పుల్ యాము. ఇగో చూడండి పర్పుల్ యాము. వీటిని సగం ఈ వేళ్ళు వచ్చాయి కదా, వీటిని మళ్ళీ నాటుతున్నానండి. మళ్ళీ మాకు బాగా మొక్కలు వస్తాయి. ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. అది కొంచెం బలానికి ఎక్కువ ఇస్తే ఈసారి బాగా వస్తాయి. నాటుతున్నాను అంతే అండి. ఇలా తీసి ఇలా అడ్డంగానే పెట్టాలండి. ఇలా ఉంటుంది కదండి. ఇలా ఉన్నప్పుడు ఇటువైపు పెట్టకూడదండి. ఈ స్కిన్ పార్ట్ ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు మాత్రం స్కిన్ పార్ట్ పెట్టాలి. ఈ స్కిన్ పై తొక్కు పై వైపు రావాలి.
హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పర్పుల్ యాము హార్వెస్ట్ చేసాం కదండి. పర్పుల్ యామ్ చూసారా? ఇదిగో చూడండి, ఇదిగో చూసారా? పర్పుల్ కలర్ ఎంత బాగుందో చూడండి. పర్పుల్ కలర్ ఇదిగో చూసారా ఎంత బాగుందో. ఇది లోపలేమో వైట్ వచ్చిందండి, ఇటేమో పర్పుల్ వచ్చింది. పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా. ఈ పర్పుల్ యాము ఒకటే వచ్చింది కాబట్టి దీన్ని నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఎలా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఈ పర్పుల్ యాము ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఇంకా చిన్న చిన్న పీసులు చేస్తాను. పర్పుల్ యామ్ ముక్కలు అంటే పెండలం, పర్పుల్ యామ్ అంటే పర్పుల్ పెండలం అన్నమాట. పర్పుల్ కలర్ పెండలం ముక్కలు తీసుకోవాలి. కొంచెం జిగురుగా ఉంటుందండి, ఏం కాదు, ఫ్రై కదా బాగానే వస్తుంది. తర్వాత పింక్ సాల్ట్ అండి, కాశ్మీర్ చిల్లీ కారం, కాశ్మీర్ చిల్లీ అంటారు కదా అది, వేయించి నువ్వులండి. ఇవి వేయించుకున్నాను పొడిగానే, ఏమి లేకుండా ఉత్తి బాణల్లో నూనె ఏమి వేయకుండా వేయించుకున్న నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, ఇవి పల్లీలు వేయించుకొని, వేరుశనగ పప్పు వేయించుకొని ఇట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా కాదు, ఇలా కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి. వేయించిన వేరుశనగ పప్పు. ఇవే అండి కావాల్సిన పదార్థాలు పర్పుల్ యామ్ ఫ్రైకి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం, విధానం చూద్దామండి. వీటిని చిన్న చిన్న ముక్కలు చేసుకుందామండి. ఇదిగోండి, కొంచెం ఇలా నూనె వేసుకోవాలి. ఇదిగోండి, ఫ్రైకి ముందు కరివేపాకు వేసుకున్నాము. పర్పుల్ యాము ముక్కలండి. హైలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది పర్పుల్ యాము ముక్కల్ని వేయించామండి. ఇది బాగా వేగిపోయినాయి ముక్కలు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేయాలండి. అది కొంచెం వేయించాలి. అండి 1 minute వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదండి, కచాపచాగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి, తర్వాత నువ్వులు, వేయించిన నువ్వులు, రాక్ సాల్ట్ అండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది రాక్ సాల్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ సరిపోతుంది. రెడ్ కనిపించలేదు. పర్పుల్ యాము ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో? చూడండి పర్పుల్ యాము. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇదిగోండి పర్పుల్ యాము. ఎలా ఉంది మా? ఇది ఎలా ఉందంటే అండి, పొటాటోకి మళ్ళీ రా బనానా ఉంటుంది కదా, కూర అరటి, ఆ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు. ఈ పచ్చి కొబ్బరి, నువ్వులు ఇవన్నీ పచ్చి కొబ్బరిలో ప్రోటీన్ ఉంటుంది, ఈ నువ్వులేమో మాకు కాల్షియం ఉంటుంది కదా, వేరుశనగ పప్పు ప్రోటీను, ఇదేమో బాగా కార్బోహైడ్రేట్స్, ఇది పర్పుల్ యామ్ ఏమో కార్బోహైడ్రేట్స్ అండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉందండి, అసలు డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. కూర అరటికాయ పొటాటో తింటాం కదా, ఆ రెండు మిక్స్ అయితే అలా ఉంటుందో అలా ఉందండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా పర్పుల్ యామ్ కనుక, పర్పుల్ కాకపోయినా మామూలు యామ్ అయినా
పెండలం కనుక దొరికితే ఇలా ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఓకేనండి. కొంతమంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మీకు నెక్స్ట్ ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి అన్నమాట. అండ్ ఆల్సో #పర్పుల్ యామన్ అయితే కామెంట్ చేయండి. ఓకేనా? చాలా ఎనీవేస్ లైక్ చేయండి. లైక్ బటన్ బద్దలు అయిపోవాలన్నమాట. డిఫరెంట్గా ఉందండి. డిఫరెంట్ డిష్ భలే ఉంటుంది. డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా చేయండి, సూపర్గా ఉంటుందండి. ఓకే బాయ్.